నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. సుభాష్ చంద్ర, మీ పేరు నేపథ్యం ఏంటి ఫస్ట్ చెప్పండి. ఐ మీన్ డాడ్ కొంచెం ప్యాట్రియాట్ మేడం, సో అలా పేరు పెట్టారు. నా పేరు సుభాష్ చంద్ర, చెల్లి పేరు సమైక్య అని పెట్టారు. ఓకే. సో కొంచెం ఓకే, సమైక్య అంటే ఈ మధ్యది అనుకుంటే, సుభాష్ చంద్ర అయితే అప్పుడుది కదా. ఎస్ మేడం, అంటే ఎస్ మేడం. ఓకే, దేశభక్తి బాగా ఎక్కువ డాడీకి. ఓకే. మీరు మోర్ దెన్ 100 షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు అందులో ఎప్పుడైనా మీకు ఇలాంటి టచ్తో ఒక మూవీ చేయాలనిపించిందా? చేశారా ఏదైనా? అంటే గోదావరి పేట్రియాటిక్ రిలీజ్, పేట్రియాటిక్ పేట్రియాటిక్, ఓకే ఓకే, చాలా మేడం. యాక్చువల్గా నేను కొన్ని రాసుకున్న కథలు కూడా ఉన్నాయి మేడం. అలాగే షార్ట్ ఫిల్మ్స్లో కూడా ఒక 2 షార్ట్ ఫిల్మ్ తీసాం మేడం. ఇనిషియేషన్ అనే ఫిల్మ్, అది అలాంటిది. కంట్రీ గురించి. ఓకే, అట్లా మేడం. ఓకే. సో మామూలుగా మీరు డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీ షార్ట్ రెడీ అన్నప్పుడు దూరంగా ఉంటారు హీరో హీరోయిన్లో, లేకపోతే ఎవరైనా టీం గట్టిగా అరిచి చెప్తారా షార్ట్ రెడీ? ఓన్లీ ప్లేస్ వేర్ నేను కంప్లీట్గా ఫుల్ ఎనర్జీతో ఫుల్ లౌడ్గా ఉండేది సెట్స్. ఓకే. మిగతా టైంలో ఇలా కామ్గా ఉంటారు. కామ్ ఉంటుంది, ఇంట్రోవర్ట్ ఇష్యూస్. ఒకసారి నాకే షార్ట్ రెడీ చెప్పండి. షార్ట్ రెడీ మేడం. అయ్యో, ఇంత చిన్నగా చెప్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, కొంచెం గట్టిగా చెప్తారేమో ఇక్కడ కదా మేడం. ఓకే, సరే. మీకు ఇది అదృష్టమా దురదృష్టమా? అదృష్టం అంటే ఇప్పటికైనా ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ ఫీచర్ ఫిల్మ్కి అయ్యారు, కానీ ఇప్పటివరకు ఎందుకు రాలేదు అనేది అది ఒక చాలా డిలే ప్రాసెస్ కదా. ఎలా క్యాల్కులేట్ చేసుకుంటారు? లైక్ ఇండస్ట్రీయే రప్పించుకుంటుంది మేడం, టైం బట్టి. సో ఒకళ్ళు ముందు ఒకళ్ళ తర్వాత అంతే. నేను అదే బిలీవ్ చేస్తాను మేడం. పేషెన్స్తో ఎదురు చూడాలి అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే ఇది నేను ఇష్టపడి వచ్చాను మేడం. ఇది నాకు నేనుగా చూస్ చేసుకున్నా ఇది మొత్తం. సో ఆబ్వియస్లీ వెయిట్ చేయాలి మేడం, మనకు కావాల్సింది దక్కాలంటే వెయిట్ చేయాలి. సో ఐఎమ్ లక్కీ, నాకు కరెక్ట్ టైంకి వచ్చిందని నేను అనుకుంటున్నాను మేడం. ఓహో, ఎందుకు ఇది కరెక్ట్ టైము అంటే? అంటే వేర్ కంటెంట్ని ఎక్కువ తీసుకునే టైము, న్యాచురాలిటీకి దగ్గరగా ఉన్న సినిమాలకి ఎక్కువ అప్రిషియేషన్ వచ్చే టైము. ఈ టైంలో ఈ ఫిలిం రావడం, ఇట్స్ మోర్ రిలేటబుల్ ఫిలిం మేడం. ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ కానీ కథ కానీ మన డైలీ లైఫ్లో చూసేదే మేడం, అది రిలేటబుల్గా ఉంటుంది. ఐ పర్సనల్లీ బిలీవ్ 2 కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది మేడం ఈ మధ్యన, విచ్ ఆర్ వెరీ రిలేటబుల్, లార్జర్ దెన్ లైఫ్. మనకు తెలియదు ఒక కొత్త అద్భుతాన్ని చూపించినప్పుడు ఈ 2 సందర్భాలు సినిమాల్ని జనాలు బాగా ఆదరిస్తున్నారు అనిపిస్తుంది ఈ మధ్యన చూసినప్పుడు, ఎనాలిసిస్ చేసినప్పుడు. సో ఇది ఈ రిలేటెడ్ ఫిల్మ్ ఈ టైంలో రావడం కరెక్ట్ అని అనిపిస్తుంది మేడం. ఓకే. మీరు వైజాగ్ బేస్డ్ కదా? ఎస్ మేడం. ఎస్ మేడం. గోదావరి గట్టు పైన అంటే గోదావరి ఏరియాస్లో. ఎస్ మేడం. ఎస్ మేడం. ఓకే. ఈ గోదావరి యాక్సెంట్ ఇదంతా రావడము, దాని మీద కొంచెం పట్టు ఉంటే ఆ రైటింగ్లో కూడా ఇంకా చాలా బాగుంటుంది, అండ్ అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది. అబ్బాయి ఏమో తెలంగాణ హీరో, తన నుంచి చెప్పారా లేకపోతే డబ్బింగ్ యూజ్ చేశారా? మేడం తనే చెప్పారు మేడం. ఫస్ట్ థింగ్, నేను వైజాగ్ అయినప్పటికీ నా ఆరిజిన్స్ అన్నీ మొత్తం గోదావరి మేడం. మా సొంతూరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాలింగి. ఈ సినిమా షూటింగ్ కూడా అక్కడే చేయడం జరిగింది. సో మా నాన్నగారిది రాలింగి, మా అమ్మగారిది భీమవరం మేడం. సో ఫస్ట్ నేను రూటెడే అక్కడ పర్సన్నే. సో అందుకనే నేను నమ్మేది ఒకటే మేడం, వెరీ సింపుల్. ఏ యాక్టర్ అయినా సరే వాళ్ళకి ఆ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్లోకి వెళ్తారు మేడం. సో మనం చాలామంది ఆర్టిస్టులను చూసాం మేడం, వాళ్ళ విభిన్నమైన లాంగ్వేజెస్ని, స్లాంగ్స్ని అడాప్ట్ చేసుకుని మాట్లాడారు. సో యాక్టర్ జాబే అది. సో నేను ఒక యాక్టర్ని తీసుకున్నాను మేడం, తెలంగాణ స్లాంగా లేకపోతే ఆంధ్ర స్లాంగ్ అని చూడలేదు, యాక్టర్ని తీసుకున్నారు. తను ఈ సినిమాకి 3 times మొత్తం ఫిల్మ్ని రిహార్స్ చేశారు మేడం. ఇట్స్ లైక్ అంటే కంప్లీట్ కన్విక్షన్ అనమాట. ఇప్పుడు తను భయపడుతూ ఉంటారు మేడం, తను ఎక్కువ అన్న నేను ఇలా ఈ స్లాంగ్ కదన్నా ఎక్కడైనా దొరుకుతానేమో అన్న ఎట్లా అన్నాను. మేము ఒక స్లాంగ్ ఇన్స్ట్రక్టర్ని సెట్లో పెట్టాం మేడం, విజయాన్ని. సో తనతో పెట్టి ఎవ్రీ డే తనతో ప్రాక్టీస్ చేసేవాడు మేడం పర్సనల్గా. ఎవ్రీడే 3 to 4 hours అద్దం ముందు నిలబడి డైలాగులు చెప్పుకుని, అన్న ఇలా అనుకుంటున్నాను, వచ్చిందా కరెక్ట్గా నువ్వు అనుకున్నట్టు వచ్చిందా. సో చాలా బాగా చేశారు మేడం. ఓకే. ఓకే, అయితే చాలా సీరియస్గా తీసుకుని, తనైనా మీరైనా చాలా సీరియస్గా తీసుకుని ప్రాజెక్ట్ చేశారు. జగపతి బాబు గారి రోల్ ఎలా ఉంటుంది? అది ఈ కథ తిరిగేదే ఈ 3 పాత్రల మీద మేడం.
ఇట్స్ లైక్ ఎ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అంటే సింపుల్ గా అది Yes, ఇది కూడా madam. అందుకే ముగ్గురే ఉన్నారు అంతే, Yes, క్రౌడ్ కథ వీళ్ళు ముగ్గురిది. సో నేనేం చెప్తానంటే మేడం, నా మాటలో ఇది తండ్రి కూతుర్ల ప్రేమ కదా, చూసే కళ్ళు మన సుమంతవి. సో మన హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కథ చెప్తున్నాం, తండ్రి కూతుర్ల ప్రేమని. అది ఆడియన్స్ కూడా అలా అర్థమయ్యేలా చెప్తాం. ఓకే, ఈ మధ్య ఈ కైండ్ ఆఫ్ మూవీస్ అన్నిట్లో ఇందులో కనిపించినట్లుగానే చౌదరి గారు కావచ్చు, మిగతా వీళ్ళందరూ కూడా ఇలాంటి క్యారెక్టర్స్ కి అంటే ఇలాంటి సినిమాలకి బాగా పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతున్నారు. అండ్ అక్కడ కామెడీ టైమింగ్ ఇదంతా కూడా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇది లవ్ స్టోరీయా, కొంచెం కామెడీ రిలేటెడ్? 75% ఆఫ్ ద ఫిలిం ఫన్నే మేడం, 25% కోర్ ఎమోషన్స్ ఉంటాయి మేడం. సో ఈ బ్యాచ్ అంతా కూడా మేడం మన ఊర్లలో మన ఇంట్లోనూ పొరుగింట్లోనూ చూసే క్యారెక్టర్లే, మనం డైలీ చూసే మనుషులే, ఆ క్యారెక్టర్సే తీసుకున్నాను నేను. మాకు పండగ అంటే మా ఊరే మేడం. సో మా ఊరు వెళ్ళిపోయేవాళ్ళు. సో అక్కడ నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను కదా మేడం. ఆ మనుషుల్ని, ఆ క్యారెక్టర్ని చూసి ఆ క్యారెక్టర్సే వీళ్ళకి పెట్టాను మేడం. లైక్ మీరు ఇందాక అడిగిన జగపతి బాబు గారు. సో జగపతి బాబు గారు ఎలా ఉంటారంటే మేడం, వెరీ సింపుల్ మేడం ఈ సినిమాలో. ఇప్పుడు ఆయన అంతా హెవీ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా మేడం. అంటే సీరియస్ విలన్, అసలు ఇంకా సోఫిస్టికేటెడ్ విలన్, మరి స్టైలిష్ విలన్, అలా ఇందులో చాలా న్యాచురల్గా ఉంటారు మేడం. సార్ లుంగీలు కట్టుకుంటారు, బనీన్లు వేసుకుంటారు, సింపుల్ స్ప్లెండర్ బండి డ్రైవ్ చేస్తారు సార్. సో రిలేటబుల్ క్యారెక్టర్స్. నిజానికి ఈ కథ తీసుకున్నది మా బాబాయ్ క్యారెక్టర్ గురించి మేడం. ఇది యాక్చువల్గా బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. సో మా బాబాయ్ వాళ్ళ కూతుర్ని ఎంత ప్రేమించారు అనేది నేను ఎక్కువ చూశాను మేడం, ఇంక్లూడింగ్ మై ఫాదర్ కూడా. నాకన్నా ఎక్కువ మా చెల్లి అంటే చాలా ఇష్టం. ఈ ఆడపిల్ల తండ్రులందరూ వీళ్ళకి ఆడపిల్లలు అంటే లిటరల్గా వాళ్ళ అమ్మల్లా చూసుకుంటారు వాళ్ళు. సో అలాంటి స్టోరీ మేడం ఇది. సో లైక్ న్యాచురల్గా ఉండాలి సార్, ఏమొద్దు రియల్ లొకేషన్కి వచ్చి షూట్ చేద్దాం సార్, రియల్ రోడ్ల మీద మీరు డ్రైవ్ చేయాలి సార్ అని సార్ తీసుకొచ్చాను. చాలా సంవత్సరాల తర్వాత సార్ బయటికి వచ్చి ఇలా న్యాచురల్ లొకేషన్స్లో షూట్ చేసాం. మొత్తం ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఉంటుందా? లోవర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ అంటే రిచ్ లాగా అయిపోయింది కాబట్టి లోయర్ మిడిల్ క్లాస్. లోవర్ మిడిల్ క్లాస్. ఓకే, ఇప్పుడు లవ్ స్టోరీ మెయిన్గా అంటే నేను చదివినంత ప్రకారం అయితే అది ఇది లవ్ స్టోరీ అనే ఉంది, గోదావరి గట్టుపై. అయితే మీరు అన్ని ఫిల్మ్స్ తీశారు కదా, అంటే షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చేశారు, అందులో చూపించని లవ్ స్టోరీ ఏమన్నా ఇంకా ఇందులో మిగిలిందా? అదే లేదు మేడం, ప్రతి కథ కొత్తదే కదా మేడం. ఇట్స్ లైక్ అంటే అలా కూడా చెప్పకూడదేమో, మేబీ కథలు సింపులే మేడం, ది వే వీ ట్రీట్ ఇట్. మనం స్క్రీన్ ప్లే వైజ్ కానీ దాన్ని తీసుకొచ్చిన విధానం కానీ కొత్తగా చూపించడం కదా మేడం. ఇప్పుడు మనం కంపేర్ చేయాలి అంటే ఇలాంటి ఫిలిమ్స్ ఆకాశం అంతా అలాంటి సినిమాలు వచ్చాయి, నువ్వే లాంటి కథలు వచ్చాయి, తండ్రి కూతుర్ల ప్రేమ కథలు మేడం. ఇది నేను కొత్తగా చెప్పేది ఏం లేదు మేడం, ఒక సింపుల్ స్టోరీయే చెప్తున్నాను మేడం. ట్రీట్మెంట్ కొత్తగా, రిలేటబుల్గా, మన ఇళ్ళల్లో జరిగినట్టుగా చూపించడంలో చేసిన ప్రయత్నం మేడం ఈ కథ. అంతే మేడం. ఇంతకాలంలో మీరు ఫీచర్ ఫిల్మ్కి ట్రై చేయలేదా, రాలేదా, ఏంటి ఏం జరిగింది? చేశాను మేడం. 2015-16లో మేము 100 షార్ట్ ఫిల్మ్ చేసినప్పటి నుంచి ట్రయల్స్ చేశాను మేడం. ఫస్ట్ లక్ష్మీ మంచు గారు పిలిచారు. సో ఆల్మోస్ట్ 1.5 year అక్కడ ఉండటం జరిగింది. ప్రీ ప్రొడక్షన్ చేసాం మేడం. సో ఈ ఫైనాన్షియల్ ఇవి ఉంటాయి కదా మేడం, వాటి వల్ల బయటికి ప్రొడక్షన్లోకి వెళ్ళలేదు అసలు. మళ్ళీ వెంటనే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇంకొక స్టోరీ స్టార్ట్, ఇంకొక సినిమా తీయటం జరిగింది మేడం. కంప్లీట్ కూడా చేసేసాం ఆ సినిమా. ఆల్మోస్ట్ ఇండియా మొత్తం 48 లొకేషన్స్ తిరిగి. సో ఇది రూరల్ రామ్కామ్ అయితే అది అర్బన్ రామ్కామ్ మేడం. సో మోర్ లైక్ జబ్బీ మెట్ స్టైల్ ఉంటుంది. అది కూడా ఫినిష్ చేయడం జరిగింది. సేమ్ మేడం, ఇండస్ట్రీ ఉంటుంది కదా మేడం, ఫైనాన్షియల్స్, రిలీజులు ఇవన్నీ. సో ఆ సిట్యుయేషన్లో అది ఉంది మేడం. అదైతే ఫినిష్డ్ ప్రొడక్ట్ రెడీగా ఉంది. ఇప్పుడు అంటే ఎనీ టైం రావచ్చా తర్వాత? రావచ్చు మేడం, తప్పకుండా. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు ప్రొడ్యూసర్స్ కూడా. ప్రొడ్యూసర్స్ కూడా యూఎస్ఏ వాళ్ళు మేడం, వాళ్ళు జాబ్ చేసుకుంటూ కథ నచ్చి ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్. సో అలా అనమాట. సో రెడీగా ఉంది అది కూడా. ఇమీడియట్గా అది కూడా రావచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే అందరూ ప్యాషనెట్గా పనిచేసినా కూడా ఫైనల్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చేస్తాయి ఏదో ఒక రకంగా. అంటే ఈ ఇండస్ట్రీతో ఎక్కువ టచ్ లేక
ప్యాషన్తో చేసిన వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు. ఇది ఇంకా తెలిసిన దానికంటే ఇక్కడ ఏదో చాలా ఎక్కువ ఉంది, మన వల్ల కాదు అనేవాళ్ళు చాలా మంది డ్రాప్ అయిపోయిన వాళ్ళు చాలా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి ఇది ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది. డైరెక్టర్స్ అంటే ఇది ఇంకో ట్రై చేద్దాంలో అనుకోవచ్చు, కానీ ప్రొడ్యూసర్స్ ఒక్కసారి డబ్బులు లాస్ అయితే మళ్ళీ వాళ్ళు కోలుకోలేరు కాబట్టి. ఓకే, మరి మిమ్మల్ని నమ్మి ఒక ఇన్వెస్ట్మెంట్ చేశారంటే ప్రొడ్యూసర్తో మీకు టాక్స్ అయ్యి ఎలా నడిచాయి అసలు ఇదంతా ఈ ప్రొడ్యూసర్తో? అంటే వెరీ నైస్ మేడం. యాక్చువల్గా భీమవరంలో నా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, వాళ్ళు ఈ ప్రొడ్యూసర్ గారిని పరిచయం చేశారు, అభినవరావు గారు. సో ఈయన అంటే నాలాగే సినిమా ప్రేమికుడు అనమాట మేడం. సినిమాని బాగా ఇష్టపడి చూస్తుంటారు, లైక్ కామన్ ఆడియన్లో ఎంజాయ్ చేస్తారు సినిమా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఫిల్మ్. అంటే అది ఏ జోనర్ అయినా అవ్వచ్చు. ఆయన చూసి సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయడం ఆయనకి ఇష్టం, థియేటరికల్ ఫిల్మ్ చూడటం ఆయనకి ఇష్టం అనమాట. సో అలాంటి ప్యాషనేట్ ఉన్న వ్యక్తి. సో వచ్చి కథ విన్నప్పుడు ఎంత ప్యాషనేట్ అంటే మేడం, నేను 8 గంటలు నరేషన్ ఇచ్చాను మేడం, 8 గంటలు ఓపికగా విన్నాను. ఇప్పుడు నా కథ నాకు బాగుంటుంది చెప్పడానికి, కానీ వినే ఓపిక వాళ్ళకు ఉండాలి కదా మేడం. 8 గంటలు విని ఆయన వినిన తర్వాత నాకు ఇవి అనిపించినాయండి, ఇది ఏమైనా చేయొచ్చా అని అడిగి వివరణ తీసుకుని అప్పుడు ఇది మనం చేద్దామండి అని ఆ రోజు నైటే ఆయన చెప్పారు మేడం. బేసికల్గా ఏంటంటే ఈయన దీనికన్నా ముందు కూడా ఈ ప్రొడక్షన్ డిజైన్ వాటి గురించి ఫిలిం స్కూల్లో నేర్చుకున్నారు మేడం. ఆయన ఈజ్ అ బిజినెస్ మ్యాన్, బట్ ఎట్ బిఫోర్ మేకింగ్ ఫిల్మ్ ఆయన అసలు ఈ సినిమా మేకింగ్ ఏంటి, దీని వ్యవహారం ఏంటి అనేది తెలుసుకొని వచ్చారు. అది నాకు ఇంకా బాగా అనిపించింది మేడం. సో ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ విషయంలో ఆయన అసలు వెనకడుగు వేయలేదు మేడం ఎప్పుడు కూడా. ఇందులో కొన్ని సీక్వెన్స్ ప్రకారం ఇండియన్ రైల్వేస్లో రియల్ ట్రైన్స్లో తీయాలని అడిగాను. అండ్ ఒక ఆటో రేస్ ఉంది సినిమాలో, రియల్ ఆటోస్ క్రషింగ్స్ ఇవన్నీ ఉన్నాయి మేడం. సో ఇలాంటి అన్ని ఖర్చుతో కూడుకున్న పని. సో ఆయన ఒకటే చెప్పారు, నేను కథను నమ్మానండి, మిమ్మల్ని నమ్మాను, సో నేను పెడుతున్నాను, ఇష్టపడి పెడుతున్నాను అని పెట్టారు మేడం. సో ఇట్స్ లైక్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అని చెప్పచ్చు. ఆయన వెరీ ప్యాషనేట్. అండ్ ఇంకో గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే టేస్ట్ ఉన్న, మ్యూజికల్ టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ మేడం. నాకు స్వతహాగా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం మేడం. నా షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు కూడా ఎక్కువ మ్యూజికల్గా ఉంటుంది మేడం. నాకు మ్యూజికల్గా కథ చెప్పడం ఇష్టం. ఆ మ్యూజిక్కి అన్నీ అంటే మేము ఆల్మోస్ట్ 40 పీస్ స్ట్రింగ్ ఆర్కెస్ట్రా కానీ లేకపోతే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ లైవ్ వాడటానికి కానీ ఆయన మాకు అవకాశం ఇచ్చారు. సో అలా టేస్ట్ అంతే మేడం, టేస్ట్ ప్రొడ్యూసర్. ఫైనాన్షియల్ విషయాలు ఇప్పుడు కూడా ఈ సినిమా వారికి అసలు ఇప్పుడు ఇబ్బంది అనేది రాలేదు మేడం, జరగలేదు. ఓకే, ఇప్పుడు మీరు అన్న ఆ ఆటో రేస్ అది ఆ రోడ్ మీద అన్ని ఆటోస్ వెళ్తూ ఉన్నాయి, ఆ సీన్ చూసాను. ఆ రోడ్కి అక్కడ ఉన్న ఊరి నుంచి అబ్జెక్షన్స్ ఏమి రాలేదంటే వాళ్ళు తిరగాలి కదా మేడం. అది నా సొంతూరే మేడం, నేను తీసిన సీక్వెన్స్ అంట. సో రాలింగి అనే ఊరిలో. సో ఆ ఊరిలో మొత్తం ఆల్మోస్ట్ ఫ్యామిలీ లాగే మేడం, ప్రతి ఒక్కరు బాబాయ్ పిన్ని అత్త మాయి అని పిలిచిన వాళ్ళందరూ. సో చాలా కోఆపరేట్ చేశారు మేడం. ఎంటైర్ రాలింగి పీపుల్ చాలా బాగా కోఆపరేట్ చేశారు. సో మాకు లక్కీగా దానివల్ల వాళ్ళే మాకు ఆ స్పేస్ ఇచ్చేవారు. యూజువల్లీ ఊరిలో కొన్ని ఐసోలేటెడ్ రోడ్స్ ఉంటాయి కదా మేడం, మనకి అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా చుట్టూ పొలాలు, మనం కూర్చొని హ్యాపీగా టైం స్పెండ్ చేసే ఫీలింగ్ ఉంటుంది. అలాంటి రోడ్స్నే మ్యాక్సిమం ఎంచుకున్నాం మేడం. ఎక్కడైతే కొన్ని ట్రాఫిక్ ఉండే ఏరియాలో కూడా మా ఊరి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మేడం. నిజానికి వాళ్ళే చాలా ట్రాఫిక్ని క్లియర్ చేసి ఆపి మరీ ముందుకు తీసుకెళ్ళి, వీళ్ళు ఎంత పర్మిషన్స్ తీసుకొచ్చినప్పటికీ ఊరు కోఆపరేషన్ ఉండాలి కదా మేడం, అదంతా మా ఊరి వాళ్ళు చేశారు మేడం. ఓకే, ఇప్పుడు రియల్ ఆటో డ్రైవర్స్ని పెట్టి చేశారా అది మేడం? అంటే వీళ్ళందరూ కసిరెడ్డి గారు ఒక ఆటో డ్రైవరు, మన సుమంత్ ఒక ఆటో డ్రైవర్ మేడం. రెస్ట్ ఆఫ్ ఆల్ రియల్, అంటే ఒక 2-3 ఆటో డ్రైవర్స్ రియల్ మేడం. మిగిలినందరూ స్టంట్ మ్యాన్, ఫైట్ మాస్టర్ కార్తిక్ గారు. వీళ్ళకైతే డ్రైవింగ్ చేయడం వస్తుందా ఆటో? వీళ్ళు నేర్చుకున్నారు మేడం. కసిరెడ్డి గారికి ముందే వచ్చట, ఆయనకి చాలా వచ్చు. అక్కడికి వచ్చాక సార్ మీరు ఇలా ఆటో నడపాలంటే అవునని చెప్పి తీస్తారు మేడం. సుమంత్ ఒక 10-15 days ముందే వెళ్ళి ఆటో మొత్తం డ్రైవ్ చేయడం ప్రాక్టీస్ చేశారు మేడం. ఏ లెవెల్కి వెళ్ళిపోయారంటే కొన్నిసారి సీన్ అయిపోయి కూడా అదే ఆటోలో వెళ్ళిపోతూ ఉండేవాడు మేడం, క్యారీ దగ్గర వెళ్ళిపోయి అక్కడ ఆటో ఇచ్చేసి కూర్చునేవాడు. ఆ లెవెల్లో నేర్చుకున్నారు సుమంత్. రైట్, ఓకే. ఇప్పుడు డెబ్యూటెంట్ డైరెక్టర్స్కి ఇండస్ట్రీలో ఇంతవరకు ఓకే ప్రొడక్షన్ ఖర్చు అంటే ఇన్వెస్ట్మెంట్ ఒక 1 crore 50 lakhs ఏదో ఒక అమౌంట్, సర్టెన్ అమౌంట్లు ఇంతవరకు అయితే ప్రయోగం చేయొచ్చు అనే వాళ్ళు ఉంటారు కదా ప్రొడ్యూసర్స్ కూడా. వాళ్ళు మేము ఒక 1 crore ఇన్వెస్ట్ చేయాలనుకున్నాము, ఇందుకు మించి కాదు అని ఏదో ఒకటి ఫిక్స్ అవుతారు అమౌంట్. అలాగా అలాంటి వాళ్ళు మీకు ఎంతమంది కనిపించారు మీ జర్నీలో? అంటే కౌంట్ అనేది లేదు మేడం.
నేను బిలీవ్ చేసేది కథకి బడ్జెట్ మేడం. కథకి బడ్జెట్. ఏ కథ ఆ కథ చెప్పే విధానం అంటారు కదా మేడం, పెళ్లి మంత్రాలు పెళ్లివి, వేరే మంత్రాలు వేరేవి అని అంటారు. అవును కదా. కానీ అంటే డైరెక్టర్స్ ఏంటంటే కథతో ఎంత అవుతుందో అంత కావాలనుకుంటారు, కానీ అటు నుంచి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం నా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది, ఈ బడ్జెట్ లో ఏదవుతుందో చెప్పండి అని చెప్తారు. అదే మేడం, ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా ఇందాక క్వశ్చన్, వెయిటింగ్ టైం ఇదంతా. సో ఒక కథ అనుకుని ఆ కథను చెప్పాలనుకుని పట్టుదలగా కూర్చోవటం ఒక రకం కదా మేడం. సో దానికి వచ్చే ప్రొడ్యూసర్నే కరెక్ట్గా అదే నేను నమ్మేది ఒకటే మేడం, కథకి కథ ఏం కావాలో వాళ్ళని తెచ్చుకుంటుందని. యాక్టర్స్ అయినా ప్రొడ్యూసర్స్ ఏమైనా ఎవరైనా. సో ఈ కథకి ఈ ప్రొడ్యూసర్ సెట్ అయ్యారు. ఇంతకు ముందు నరేషన్ ఇవ్వలేదంటే ఇచ్చాం మేడం. కథ బడ్జెట్స్ ఇవన్నీ ఉంటుంది కదా మేడం, డిఫరెన్స్ బట్టి. సో ఈ కథకి ఎంత కావాలో అంత పెట్టిన ప్రొడ్యూసర్తోనే ఇప్పుడు తీయటం జరిగింది. ఓకే మేడం. May 8 దీని అంటే ఆ టైము, దానికి ఉన్న సక్సెస్ రేటు ఎవరి చేత నిర్ణయించబడింది? అంటే ఈ తాలూకా రిలీజ్ డేట్లు అన్నీ కూడా మేడం మొత్తం ప్రొడ్యూసర్ గారు మేడం, ఆయన సునీల్ గారు, ఏషియన్ సునీల్ నారాయణ గారు, వాళ్ళే మొత్తం డిస్కషన్ అంతా ఏ డేట్లో వెళ్ళాలి ఏంటి. సో వాళ్ళకి బెటర్గా తెలుసు కదా మేడం, ఎందుకంటే ఈ ఏరియాలో నాకు ఏమీ తెలియదు మేడం, రిలీజ్ డేట్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఐఎమ్ మోర్ ఇంటూ ఫిల్మ్ మేకింగ్ అండ్ టెక్నికాలిటీస్. సో ఇవేమీ నాకు అంత ఐడియా లేదు మేడం. సో అందుకని టోటల్లీ టేకెన్ కేర్ బై ప్రొడ్యూసర్ గారు అండ్ సునీల్ నారాయణ గారు. ఓకే. అంటే ఒక ఆడియన్గా అయితే మీరు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో చాలామంది ఇంట్లో పిల్లలు ఖాళీగా ఉంటారు, పేరెంట్స్ కూడా కాస్త టైం దొరుకుతుంది వాళ్ళకి, రష్లో లేకుండా ఉంటారు. ఎక్కడో చోటుకి వెళ్దాం హాలిడేస్ కదా అనుకున్నప్పుడు వీక్లీ ఒక మూవీ వచ్చినా కూడా వెళ్ళే వాళ్ళు బోలెడంతమంది ఉంటారు. కాబట్టి ఈ టైము అది ఒక రకంగా ప్లస్ పాయింటే. ఎస్ మేడం, అది ఆ విషయంలో చాలా లక్కీ మేడం, వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ప్రాపర్ సమ్మర్ రిలీజ్ అనుకుని వచ్చారు ఈ టైంకి? లేదు మేడం, యాక్చువల్లీగా మా కాపీ ఉంది కదా మేడం, ఫస్ట్ కాపీ. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఇవన్నీ లైవ్స్ అని చెప్పాం కదా మేడం. సో ఆ టెక్నీషియన్స్ అవైలబిలిటీ మాకు చెన్నైలో లేట్ అయింది మేడం. సో దానివల్ల 1 month కొంచెం లేట్ అయింది మాకు. అది రెడీ అయిపోయి ఉంటే మేబీ ముందు మంత్లో కూడా వచ్చేది మేము. అది మేడం అంతే. సో ప్లాన్డ్ అని ఏం కాదు, బట్ అదే కథకి ఏం కావాలో అదే నిర్ణయించుకుంటుంది మేడం. ఈ గోదావరి గట్టు పైన May 8 అని నిర్ణయించుకుంది, అలా వస్తుంది మేడం. ఓకే. మొదట అడగాల్సిన చివరిలో అడుగుతున్నా, గోదావరి గట్టు పైన ఎందుకు పెట్టారు అంటే వాళ్ళిద్దరూ చెరొక్క కారణం చెప్పారు, నేను చూసాను. అంటే ఈ మధ్య సినిమా రిలీజ్ అయింది కాబట్టి గోదావరి గట్టు పైన అని ఆ పాటను చూసి పెట్టారంటే మహేష్ బాబు గారిది పెట్టారని ఈయన అన్నారు. అసలు ఎందుకు పెట్టారు? లేదు మేడం, ఫ్యాక్ట్ ఏంటంటే మేడం, ఈ టైటిల్ చెప్పింది కూడా మా ప్రొడ్యూసర్ గారే మేడం, గోదావరి గట్టు పైన. నేను సినిమా లాంచ్ రోజు ఒక మాట చెప్పాను అనమాట, ఈ సినిమా ఎలా ఉంటుందంటే ఒక గోదావరి గట్టు పైన కూర్చుని ఒక 4 స్నేహితులు ఒక సాయంత్రం రోజు చల్లగాలికి కబుర్లు చెప్పుకుంటే ఎంత సరదాగా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది అని చెప్పానండి. చెప్పినప్పుడు ఆయనకి ఆ పదం బాగా నచ్చిందండి, గోదావరి గట్టు పైన స్నేహితులు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం. సో ప్రొడ్యూసర్ గారు అన్నారన్నమాట, ఇలా చెప్తే ఎలా ఉంటుంది. సో గోదావరి గట్టు మీద ఒక అందమైన ప్రేమ కథ, ఈ వేసవిలో గోదావరి గట్టు పైన, గోదావరి గట్టు పైన స్నేహితులతో సరదాగా అనేది ఆయనకి బాగా నచ్చింది. ఇది గోదావరి గట్టు పైన అటు ఇటు ఏదైనా పెట్టుకోవచ్చు ట్యాగ్స్. సో అలా గోదావరి గట్టు పైన పెడదామండి. మనం తీసే సినిమా అంతా కూడా గోదావరి మీదకి, గోదావరిలోనే జరుగుతుంది. అందులో ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఈ గోదావరి నది బంగాళాఖాతంలో కలిసిన పాయింట్ గురించి ఒక వివరణ ఇచ్చాను మేడం. సో గోదావరి మీద ఇంత మీనింగ్ఫుల్గా చెప్తున్నప్పుడు ఇది పెట్టచ్చు కదా అని ప్రొడ్యూసర్ గారు సజెస్ట్ చేశారండి. అలా ఈ టైటిల్ రావడం జరిగింది. మీరు ఇందాక మాటల్లో చెప్తూ జగపతి బాబు గారుగా ఆయన క్యారెక్టర్ మీ బాబాయ్ని ఇన్స్పైర్ అయ్యో లేకపోతే మీ ఫాదర్ అయినా వాళ్ళ పిల్లల్ని అమ్మాయిల్ని ఎంత బాగా చూసుకుంటారని. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళ లవ్ స్టోరీ డెఫినెట్గా పేరెంట్స్ కాదంటారు, వీళ్ళ లవ్లో వీళ్ళు ఉంటారు. ఓకే. అయితే ఇది లవ్ స్టోరీ అయినప్పుడు ఫ్యామిలీస్ చూసేటప్పుడు వాళ్ళు ఎందుకు చెడిపోతారు మన పిల్లల్ని చూస్తే అనుకుంటారు కదా యూజువల్గా. ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు దీంతో? ఇది మీరు సినిమాలోనే చూడాలి మేడం. మెసేజ్ అనేది ఏం కాదు మేడం, ఇట్స్ అబౌట్ ముగ్గురు పర్స్పెక్టివ్లో లవ్ స్టోరీ చెప్తున్నాను కదా మేడం. ఎమోషన్స్ మేడం. తండ్రిగా ఆయన కూతురికి ఏం చేయాలనుకుంటున్నారు, ప్రేమించిన వాడిగా అబ్బాయి అమ్మాయి నుంచి ఏం కావాలని కోరుకున్నాడు, ఇదే నేను చెప్పడానికి ట్రై చేశాను. ఇదేమి నేను కొత్త పాయింట్ కాదు మేడం, చాలామంది తల్లిదండ్రులకి ఉండేదే. మెయిన్ ఫాదర్లకి వాళ్ళ కూతురు మీద ఉన్న ప్రేమే నేను చెప్పాను, ఇంకేం కొత్తగా చెప్పాలి. అండ్ ఒక బాయ్ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్ మీద ఉండే ప్రేమే చెప్పాను, ఏది కొత్తగా అనేది ఏం లేదు. కాకపోతే మేడం ఆ ఫ్రెష్ ట్రీట్మెంట్, ఆ ఫీల్, ఆ ఎమోషన్స్ వైజ్ మీకు ఏంటంటే హృదయాన్ని తాకేలాగా ఉంటాయి మేడం. ఖచ్చితంగా అది ఫన్ అవ్వనివ్వండి, ఎమోషన్స్ అవ్వనివ్వండి. కంటతడి పెట్టుకుంటారని కొన్ని సీన్లకి నేను అనుకుంటున్నాను మేడం, మరి చూడాలి. సో మీరు ఇందాక అంటున్నట్టు
సార్ గెటప్ ఇవన్నీ అటైర్ కూడా సేమ్ మా బాబాయ్ అటైరే మేడం. ఓహో. సేమ్ ఆయన చేతులు పిడికిలు బిగించిన ఒక చెయ్య, టీ షర్ట్, షర్ట్స్ ఇవన్నీ కూడా సేమ్ మా బాబాయ్ అటైర్. ఆ హెయిర్ లుక్ అవన్నీ కూడా ఓకే. సేమ్ అలాగే ట్రీట్ చేసి చేశారు మేడం. ఆయన ఇందులో వాడిన బండి కూడా మా బాబాయ్ వాడిన బండి. ఓహో, సో ఆయన కోవిడ్ టైంలో చనిపోయారు మేడం మా ఓ బాబాయ్. వెరీ సారీ. సో ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ ఆయన మీ బాబాయ్ని కలిసారా అని అడగబోయా. సో కోవిడ్ టైంలో చనిపోయారు ఆయన. ఆహా. సో ఆయన ఆ బండిని తీసి మళ్ళీ సార్ వాడిపించి చేయించాను మేడం. ఓకే. జగపతి బాబు గారు ఏమన్నా నాకు ఇక్కడ నాస్టాలజిక్ ఫీల్ కలుగుతుందని చెప్పారా? చెప్పే ఉంటారు, ఎందుకంటే ఆయన ఏరియాలో తిరిగి ఉంటారు కదా Yes, ముందు madam. సినిమాలు. ఆయన ఎన్నో సినిమాలు కూడా పెద్దరికం లాంటి సినిమా, కబడ్డీ కబడ్డీ లాంటి సినిమాలు అన్ని ఊర్లలో చేశారు అదే, చక్కగా ఆయన. ఉమ్. ఫస్ట్ థింగ్ మేడం, కథ వినగానే ఒకటే ఆయన ఎక్సైట్ అయింది. నేను చాలా సంవత్సరాల తర్వాత అవుట్డోర్కి వస్తున్నానమ్మా, ఈ మధ్యన అన్ని సెటిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు పుష్ప 2, సలార్ ఇవన్నీ సెట్స్ కదా మేడం, హ్యూజ్ సెట్స్లో అయిపోతున్నాయి. నేను దానికి ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను. బయటకు వచ్చారు మేడం. ఆయన షూట్ బ్రేక్ ఉందంటే మేడం ఎక్కడికి వెళ్ళరు మేడం, క్యారీవాన్కి ఎక్కడికి వెళ్ళరు. ఆ కొబ్బరి చెట్ల కింద 2 చైర్లు ఇచ్చి కూర్చొని అక్కడ కూర్చొని ఎవరు యాక్టర్ ఉంటే యాక్టర్తో కబుర్ చెప్పుకుంటూ ఉంటారు సరదాగా. అంటే ఇంకా రోడ్ పక్కనే ఎక్కడైనా. సింపుల్ వెరీ సింపుల్ మ్యాన్ మేడం. ఇంకా ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలియదు కానీ, అమ్మ కొంచెం నాకు 4 తడికలు అరేంజ్ చేశాను అమ్మ, స్నానం చేసేస్తాను, ఎక్కడికి వెళ్ళానని నేను షాక్ అయిపోయాను మేడం. అంటే అంత సింప్లిసిటీ ఇంపాసిబుల్. అలాంటి స్టేచర్ ఉన్న మనిషి అసలు నేను షాక్ అయ్యాను మేడం. ఎక్కడైనా సరే అందరిని పలకరించే విధానంగా చాలా హంబుల్గా, సింపుల్గా, జస్ట్ ఆ పక్కన నిలబడితే ఎలా ఉంటాను, మీరు చేసుకున్నాము, నేను జస్ట్ ఇక్కడ ఉంటాను అంతే. చాలా బాగుంటుంది మేడం, గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ మూవీ చేశారు, ఫీచర్ ఫిల్మ్. మీకు అందరి నుంచి సపోర్ట్ బాగానే అనిపించింది. ఎక్కడైనా ఎక్కడో ఎందుకు ఫీచర్ ఫిల్మ్, నా షార్ట్ ఫిల్మ్సే నాకు కంఫర్ట్ ఉన్నాయన్న ఫీల్ ఎప్పుడైనా కలిగిందా? లేదు మేడం. అంటే అవన్నీ షార్ట్ ఫిల్మ్ తీసింది కూడా ఫీచర్ ఫిల్మ్ చేయడానికే మేడం. ఇట్స్ లైక్ ఎ ప్రాక్టీస్. మనం క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ రాసి యాన్యువల్ ఎగ్జామ్స్ రాస్తాం కదా మేడం. సెమ్స్ అన్ని రాసి ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తాం కదా, మిడ్స్ రాసి సెమ్స్ రాస్తాం కదా. ఇది కూడా అంతే మేడం. అది నేర్చుకోవడానికి ఉపయోగపడిన టైం మేడం నాకు షార్ట్ ఫిల్మ్స్. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ అన్నీ అక్కడ ఉపయోగించాం. సో ఇలా చేస్తే సరిగ్గా రావట్లేదు, ఇలా చేస్తే బాగుంది, నేర్చుకునేది అల్టిమేట్గా అంతే కదా మేడం, సినిమా తీయటానికే కదా. ఎప్పుడు మేడం ఇందులో నేను కష్టం అనే మాట అనేది లేదు మేడం. నాకైతే ప్రతి ప్రాసెస్ని ఎంజాయ్ చేశాను నేను. అది వెయిటింగ్ పీరియడ్ అయినా ఏదైనా సరే నేను ఎంజాయ్ చేస్తూనే వచ్చాను మేడం. ఏదో ఒకటి నేర్చుకుంటానే వచ్చాను. ఐ టోల్డ్ యూ, లక్ష్మీ మేడం దగ్గర, లక్ష్మీ మంచు గారి దగ్గర 1.5 year వర్క్ చేశాను మేడం. అక్కడ నేను ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్గా ఎలా చేయాలనేది నేర్చుకున్నాను. సో నాకు ఎప్పుడు కూడా ఏది టైము అరే ఇలాగా వేస్ట్ అయిందని కానీ, లేకపోతే ఎందుకు నాకు ఫీచర్ ఫిలిమ్స్ ఇంత కష్టం అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇష్టపడి వచ్చాను కదా మేడం, కష్టంగా ఎప్పుడు లేదు మేడం. ఓకే. లక్ష్మీ మంచు గారితో వర్క్ చేశారు కదా? ఎస్ మేడం. ఆవిడ గురించి చెప్పమంటే ఒక మాటలో ఏం చెప్తారు? వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ మేడం. సింపుల్గా అయితే నాకు తెలుసు ఆవిడ చాలా ప్రేమించే మనిషి మేడం. ఆవిడ చాలా బాగుంటారు మేడం. అంటే నాకు పరిచయం లేదు మేడం, బట్ మా 100 షార్ట్ ఫిల్మ్ చూసి పిలిచారు. 1.5 year వర్క్ చేసిన ప్రతిరోజు కూడా లిటరల్ ఇంట్లో మనిషిలాగే చూసుకున్నారు మేడం. చాలా హంబల్ వ్యక్తి. సో చాలా మంచి మనిషి మేడం. ఒక 1.5 year ఒక పర్సన్ లైఫ్లో అంటే అదొక చాలా పెద్ద టైం పీరియడ్. మరి ఆ టైంలో అంతా వర్ యూ పెయిడ్ ఆర్ మేడం? అది ఆ విషయంలో మాత్రం అసలు ఎప్పుడు ఎవ్రీ మంత్ సాలరీ ఇచ్చేవారు మేడం వర్క్ చేసినందుకు. ఎప్పుడు నేనే పర్సనల్గా చెప్పాను మేడం, కొంచెం లేట్ అవుతుంది, నేను మూవ్ ఆన్ అవ్వచ్చా అని చెప్పి. సో అలా కంటిన్యూ అయ్యాను మేడం. అది బట్ చాలా బాగా చూసుకున్నారు మేడం. ఓకే. ఇప్పుడు ఇది రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎన్ని రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ మూవీస్? అంటే ఒక్కటే ఇంకోటి చేశాను, రెడీగా ఉన్నది రెడీగా అది ఉంది మేడం. అది రిలీజ్ అవ్వచ్చు. తర్వాత ఇమ్మీడియట్ గా ఇదే బ్యానర్ లో నెక్స్ట్ ఫిల్మ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం మేడం. చేస్తున్నాం. సో కథ రెడీ అయ్యింది. సో యాక్టర్స్ చూసుకుని స్టార్ట్ చేయాలి మేడం. ఇది అవ్వగానే అంటే ఒక్క దెబ్బకి 2 పెట్టేలాగా, ఒకటి ఇది రిలీజ్ అవ్వగానే ఇంకో 2 ఉంటాయి మీకు ఆల్మోస్ట్. రైట్. ఐఎమ్ స్టోరీ టెల్లర్ మేడం, కథలు చెప్పాలి కదా, అంతే మేడం. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. గోదావరి గట్టు పైన మా అందరికీ నచ్చేలాగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వాలని ఆశిస్తున్నాము, కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.